నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి నెక్ పెయిన్ ఇది డ్రైవింగ్ వల్ల కావచ్చు ఎక్కువగా సిస్టమ్స్ యూజ్ చేయటం వల్ల కావచ్చు లేదు అంటే చాలా పల్లెటూరుల్లో నీళ్లు మోత ఉంటుంది వాళ్ళు మెడ మీద చేపే బిందులు పెట్టుకొని వెళ్ళటం ఇలాంటి వాటి వల్ల కూడాను నెక్ పెయిన్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. అసలు నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? నెక్ పెయిన్కి మనకి మందులు వాడకుండా ఫిజియోథెరపీ ద్వారా మనం ఏమైనా చేసుకోవచ్చా? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు భానుపూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, నెక్ పెయిన్, అసలు ఈ నెక్ పెయిన్ కారణాలు ఏంటో చెప్పండి. నెక్ పెయిన్కి చాలా కారణాలు ఉంటాయండి. ఎనీ పెయిన్ బేసిక్గా మన బాడీలో ఎక్కడైనా సరే పెయిన్ వస్తుంది అంటే దానికి కారణము ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న వీక్ మజిల్. సో ఎప్పుడైతే మజిల్ వీక్నెస్ వస్తుందో ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో నెక్ పెయిన్కి కూడా నెక్ ఏరియాలో ఉన్న మజిల్స్ వీక్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది. సో వీక్నెస్ రావడానికి కారణాలు ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇందాక మీరు చెప్పినట్టుగా సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చోవడము, గంటలు గంటలు డ్రైవింగ్ చేయాల్సి రావడము, లేకపోతే జర్నీ చేయాల్సి రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య నెక్ పెయిన్ చిన్న వయసులోనే చాలా ఎక్కువగా ఈ నెక్ పెయిన్స్ అనేవి చూస్తున్నామండి. అవును, ఓకే. మనకి నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ అంటే అది మజిల్ వీక్ అవ్వడానికి కారణం ఏంటంటారు? బేసిక్గా మజిల్ వీక్ అవ్వడానికి కారణము దానికి సరైన పని లేకపోవడం, లేదా ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు ఉండిపోవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ వర్క్, లేదా ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చొని టీవీ చూడడం, ఒకటే పొజిషన్లో కూర్చొని మొబైల్ చూడడం, పని చేసేటప్పుడు బాగా వంగి ఒకటే పొజిషన్లో ఉండి చూడటము, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంటే కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఒకటే మజిల్ మీద కాన్స్టెంట్గా ప్రెషర్ పడడం వల్ల ఆ మజిల్ వీక్ అయ్యి తరచుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ నెక్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే బాగుంటాయి అంటారు? నెక్ పెయిన్ అంటే పెయిన్ అనేది జనరలైజ్ టర్మ్ అండి. అంటే బేసిక్గా నొప్పి రావడం. సో ఈ నొప్పిని మనం డిఫరెంట్ లెవెల్స్లో మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ పెయిన్లో కూడా మనకు తేడాలు ఉంటాయా? అవునండి, ఉంటాయి. ఓకే, సింపుల్ మజిల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల పెయిన్ రావడము, లేదా మనం తరచుగా వింటుంటాం నిద్రలో పట్టేసింది, రాత్రి బాగానే ఉంది, పొద్దున్న లేచేటప్పటికి పట్టేసింది, దాన్ని మనం మజిల్ స్పాజమ్ అంటాం. సో అవి టెంపరీ కండిషన్స్. లేదు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటుంది, అంటే మెడ భాగంలో ఉన్న ఎముకలు అరిగిపోవడం. సో వర్టిబ్రే అంటాం కదా, వర్టిబ్రేలో గ్యాప్ తగ్గడం, లేదా రెండు వర్టిబ్రే మధ్యలో ఉన్న డిస్క్స్లో ఏదైనా ప్రాబ్లం రావటం, డిస్క్ బల్జ్ అవ్వటం, అది కనుక నర్వ్ రూట్ మీద ప్రెస్ అవుతూ ఉంటే మనకి చాలా ఎక్కువగా చెయ్యంతా లాగటము, తిమ్మిర్లు రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకే, మనకి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోయాము అనుకోండి, మనకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో చూడొచ్చు? ఇప్పుడు బాగానే ఉంది, వచ్చిన దానికి ట్రీట్మెంట్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. అలాంటప్పుడు ఎలాంటి అంటే మ్యాక్సిమం మనకి నెక్లో ఉండే పెయిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అంటారు? మనము నెక్ పెయిన్ కనుక నెగ్లెక్ట్ చేసాము అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అది మజిల్ పెయిన్ అనుకోండి, మజిల్ పెయిన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది స్పాండిలైటిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. స్పాండిలైటిస్ మనకు ఆల్రెడీ వచ్చింది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే డిస్క్ బల్జ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డిస్క్ బల్జ్ మనం కాన్స్టెంట్గా నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనము రోజంతా చికాకుగా ఉంటాము, ఎలాంటి పని చేసుకోలేకపోతాము, అందరి మీద అరిచేయటము, నిద్ర పట్టకపోవడము, పడుకోలేకపోవడము, సో కాన్స్టెంట్గా పెయిన్లో ఉండడము, ఇలాంటి పరిణామాలన్నీ చూస్తాం. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసామంటే అది మనకి వర్టిగోలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. వర్టిగో అంటే తల తిరగటము, బ్యాలెన్స్ లేకపోవడము, సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసాము, డిస్క్ ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, అది కాన్స్టెంట్గా ప్రెషర్ పెడుతోంది అంటే అది ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే అది పారాలిసిస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, డిస్క్ బల్జ్ వల్ల. ఓకే, అయితే మ్యామ్ ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు ఫిజియోథెరపీ దీంట్లో? అంటే ఇప్పుడు మనము మెడిసిన్స్ ఫస్ట్ పెయిన్ రాగానే మనం మెడికేషన్కి వెళ్ళిపోతామండి. మెడికేషన్ ఏంటంటే మీకు టెంపరీగా పెయిన్ తగ్గిస్తుంది కానీ దాని రూట్ కాజ్ అనేది ట్రీట్ అవ్వదు. సో ఫిజియోథెరపీలో ఏంటంటే మనము రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేస్తాం.
సే ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ స్పాజమ్ అయింది, సో దానివల్ల మనకి పెయిన్ వస్తుంది అంటే మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి మా దగ్గర మెషిన్స్ ఉంటాయి. సో దాంతో అక్కడున్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఒకవేళ మూమెంట్స్ ఏమైనా రెస్ట్రిక్ట్ అయితే మాన్యువల్గా ఆ మూమెంట్స్ని ఫ్రీ చేసి ఇంటి దగ్గర మీరు చేసుకోండి అని చెప్పి ఎక్సర్సైజెస్ చెప్తాం. అవి కంటిన్యూ చేసుకుంటే మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చూపిస్తాం. ఓకే, లేదు అంతకంటే ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది అలా ఉన్నా కూడా సో మెషిన్స్ తోటి నర్వ్ రూట్ ప్రెషర్ని కొంచెం రిలీవ్ చేయడము, తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పడము, దాంతో ఏంటంటే మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా మనము కంప్లీట్గా ట్రీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీరు మెడ నొప్పికి ఇది చెప్పారు, ఫిజియోథెరపీ తర్వాత ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఒకసారి ఒక సర్టన్ డేస్ ఒక 1 month 2 months ఎక్సర్సైజెస్ చేసి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారు, తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయాలంటారా? ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూ చేయాలండి. వన్స్ మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కనుక డిటెక్ట్ అయితే లైఫ్ లాంగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, మనము ఎలా అయితే రొటీన్లో భాగంగా మనం ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయడం, కాఫీ తాగడం ఇలాంటివి మన రొటీన్లో ఎలా భాగంగా ఉంటాయో అలా ఎక్సర్సైజ్ చేయడం కూడా మన రొటీన్లో భాగంగా చేసుకుంటే ఇవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఓకే, సో కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాల్సిందే. ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోవాల్సిందే. ఇప్పుడు మరి ఈ నెక్ పెయిన్కి సంబంధించి మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చండి. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. నెక్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు నేను చూపించేవి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాము. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు ఇంట్లో అద్దం ముందు చేసుకుంటే మంచిది. అద్దంలో ఏంటంటే మీ బాడీ పోస్చర్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ న్యూట్రల్ పొజిషన్లోకి రావాలి, అంటే బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి, షోల్డర్స్ 2 ఈక్వల్ లెవెల్లో ఉండాలి. సో మిర్రర్లో చూసుకుంటే మీ పొజిషన్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్ పొజిషన్ కూడా ఇదే పొజిషన్లో ఉండాలండి. సో మిర్రర్ ముందు అయితే బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేతులు 2 ఇలా గడ్డం కింద పెట్టాలి. గడ్డం కింద పెట్టి ఇలా కిందికి వంచడానికి ట్రై చేయాలి, చేతులతో ఆపాలి. చూడండి, ఇలా ఒక 10 seconds హోల్డ్ చేయాలి. సో నెక్ మాత్రము అదే పొజిషన్లో ఉండాలి. ఇలా ఒక 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్లో చేతులు 2 ఇలా తల వెనకాల పెట్టాలి. తల ఇలా వెనక్కి ఉంచడానికి ట్రై చేయాలి, చేతులతో రెసిస్టెన్స్ ఇచ్చి ఆపాలి. సో చూస్తున్నారు కదా, నేను తల వెనకాల కనడానికి ట్రై చేస్తున్నాను, నా చేతులతో ఆపుతున్నాను. సో ఇలా ఫోర్స్ ఇచ్చినప్పుడు మన ప్రెషర్ అనేది వెనకాల మజిల్ మీద పడుతుంది. సో అది మన మజిల్ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్లో చెయ్యి ఇలా పెట్టాలి. సో మనం నెక్ ఇలా సైడ్ మూమెంట్ చేస్తాం కదా, సైడ్కి అనడానికి ట్రై చేయాలి, చేతులతో ఆపాలి. నెక్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలండి. మిర్రర్లో చూసుకుంటే మీ పొజిషన్ ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. ఇలా ఈ పొజిషన్లో ఒక 10 seconds ఆపి రిలీజ్ చేయాలి. అలాగే రెండో సైడ్ కూడా చేయాలి. తర్వాత నెక్ మూమెంట్ ఇలా సైడ్కి చూస్తాం కదా, చెయ్యి ఇలా గడ్డం దగ్గర పెట్టాలి, ఇలా సైడ్కి చూడడానికి ట్రై చేయాలి. ఫోర్స్ అనేది ఆ పర్టికులర్ మజిల్ మీద పడుతుంది, అప్పుడు ఆ మజిల్ స్ట్రెంథెన్ అవుతుంది. సో నెక్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఒక 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. అలాగే ఆపోజిట్ సైడ్కి చూడడానికి ట్రై చేయాలి, నెక్ స్ట్రైట్గా పెట్టాలి. ఒక 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. సో ఇవి నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అండి. తర్వాత ఈ నెక్ పోర్షన్లో టెన్షన్ రిలీవ్ చేయడానికి షోల్డర్ షగ్గింగ్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూద్దాము. సో ఇట్లా మనం షోల్డర్స్కి పైకి ఎత్తి ఇలా గ్రావిటీకి రిలీజ్ చేసేయాలి. ఇలా ఒక 10 సార్లు చేయాలి. తర్వాత షోల్డర్స్ ఇలా పెట్టి రొటేషన్స్ చేయాలండి. ఇట్లా క్లాక్ వైజ్ చేసేటప్పుడు మీరు రొటేషన్ ఫుల్ రేంజ్లో వస్తుందో లేదో చూసుకోండి.
అద్దం ముందు అయితే మీ పొజిషన్ మీకు కరెక్ట్ తెలుస్తుంది. సో 2 షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్. సో ఈ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే మీకు నెక్ స్ట్రెంథెన్ అవడంతో పాటు వెనకాల ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతుంది. సో రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే నెక్ పెయిన్ నుంచి మనం కాపాడుకోవచ్చు.